నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశికాలలో 70వది తిరుకడితానం. 3 తిరుగడిగై క్షేత్రాలలో ఒకటి. కడిగై అంటే గడియారంలోని 24 నిమిషాలన్నమాట. మన కష్టాలు, పాపాలు, రోగాలు అన్నీ 24 నిమిషాల్లో తొలగించే 3 క్షేత్రాలు ఉన్నాయన్నమాట. అవి ఒకటి షోలింగూర్, ఇక్కడ తిరుకడితానం, ఇంకొకటి దేవప్రయాగలోని ఆలయం. ఈ 3 దివ్య దేశాలు ఇలా పేరు పొందాయన్నమాట. మరొక అర్థంలో కడి అనగా పరిమళం అని అర్థం. సుగంధంతో కూడిన క్షేత్రం. స్వామి మనకి సుగంధనాథుడిగా మనకి స్వామివారు మనని కరుణించి మనని దీవిస్తారనమాట. మూలమూర్తి అర్పుత నారాయణన్ పెరుమాళ్, తాయారు కర్పగవల్లి నాచియార్, విమానం పుణ్యకోటి విమానం, పుష్కరిణి భూమి తీర్థం, క్షేత్రం సహదేవ క్షేత్రం. నిల్చున్న భంగిమలో స్వామి తూర్పు అభిముఖంగా దర్శనమిస్తారు. రుక్మాంగతునికి ప్రత్యక్షం. నమ్మాళ్వారులు తిరువాయిముడి పాశురాలు పాడిన క్షేత్రం. ఈ అర్పుత నారాయణ పెరుమాళ్ కోవెల కేరళలోని చెంగనంచేరి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కొట్టయం దగ్గరలో ఉంటుంది. కడిగైగా పిలిచే 3 క్షేత్రాలలో ఒకటి. కడినాగర్ అంటే దేవప్రయాగలో ఉన్న పెరుమాళ్, షోలింగూర్లో ఉన్న నరసింహ పెరుమాళ్ అన్నమాట. 5 పాండవులు పునర్నిర్మించిన దేవాలయాలలో ఇది సహదేవుడు నిర్మించారని చెప్తారు. ఈ అద్భుత నారాయణ క్షేత్రంలో కేవలం 24 నిమిషాలు గడిపిన మాత్రం చేత సకల శుభాలు కలిగించి పాపాలు, కష్టాలు తొలగుతాయని దృఢంగా విశ్వసించే క్షేత్రం. కేరళ సంప్రదాయ శైలిలో గుండ్రంగా ఉంటుందన్నమాట ఈ గర్భగుడి. ఈ ఆలయంలో నరసింహస్వామి కూడా కొలువై ఉన్నారు. అందువలన 2 దేవుళ్ళకి 2 ధ్వజస్తంభాలు, 2 పతాకాలు ఉంటాయి. మరియు దక్షిణాన గణేశుడు, దక్షిణామూర్తి ఉంటారు. వాటికి తలుపులుండవు. కేవలం చెక్కకి రంధ్రాలుంటాయి. అందులోంచి మనం దర్శనం చేసుకోవాలి. కురుక్షేత్రానంతరం సహదేవుడు మూలమూర్తిని ప్రతిష్ఠించాలని అనుకుంటారు. ఇక్కడికి వచ్చి పరంధాముని సందర్శించి పూజించాలనుకుని తగిన రాయిని వెతుకుతారు. కానీ ఎక్కడా దొరకకపోవటంతో ఆయనే ఆత్మార్పణం చేసుకుని మూలమూర్తి కోసం రాయిలా మారాలనుకుంటారు. సహదేవుని గాఢమైన భక్తికి మెచ్చి పరంధాముడే ఆయన ముందు ప్రత్యక్షమై అద్భుత నారాయణంగా దర్శనమిచ్చారు. అందుకే దీనిని అలా పిలుస్తారన్నమాట. అర్పుల్ అనగా తమిళంలో అద్భుతం అని అర్థం. రుక్మాంగదుడు ఏకాదశి వ్రతం ఈ క్షేత్ర పురాణం అన్నమాట. పూర్వం సూర్యవంశరాజైన రుక్మాంగదుడు ఈ ప్రదేశాన్ని పాలించేవారు. ఈయన మహావిష్ణువుకి అత్యంత భక్తుడు. ఆయన ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేవారు. ఈయన పూలవనంలో అద్భుతమైన పూల మొక్కలను నాటి ఆ పువ్వులతో విష్ణువుని పూజించేవారు. ఒకసారి నారదుడు ఈయన సభకి రాగా నారదునికి ఆ పూలమాలలు, కొన్ని పూలు సమర్పిస్తారు. అవి ఆయన తీసుకెళ్లి ఇంద్రలోకంలోని ఇంద్రునికి ఇస్తారు. దాంతో ఇంద్రుడు, ఇంత అందమైన పువ్వులు మన ఇంద్రలోకంలో కూడా లేవే, ఇవి ఎక్కడివి అని అడుగుతారు. ఈ పువ్వులు ఇంత అందమైన పువ్వులు స్వర్గంలో ఉండాలి అనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఈ రుక్మాంగదుని పూల తోటలో ఉన్నాయని తెలుసుకుని ఆ పువ్వులు దొంగిలించుకురమ్మని కొంతమంది దేవతలను పంపుతారు. కొన్ని రోజులు ఇలా జరగగా రుక్మాంగదుడు తోటలోని పూలు మాయమవుతున్నాయని గ్రహిస్తారు. ఒకరోజు తోటమాలి పువ్వులను దొంగిలిస్తున్న దేవతలను పట్టుకుని రాజు ముందు నిలబెడతారు. వారిని చూసి కోపాన్ని తెచ్చుకోకపోగా రుక్మాంగదుడు ఎంతో సంతోషించి ఇంద్రునికి ప్రతిరోజు పువ్వులను నేనే పంపుతాను కదా అని చెప్తారు. కానీ దేవతలను మానవులు ముట్టుకుంటే వారి దైవత్వాన్ని కోల్పోయి తిరిగి దేవలోకానికి చేరలేరు. దాంతో రుక్మాంగదుడు పరంధాముని ప్రార్థించి తన ఏకాదశి వ్రత ఫలాన్ని వారికి ధారపోసి వారికి దైవశక్తులు తిరిగి ఇప్పించి పువ్వులతో దేవలోకానికి పంపమంటారు. ఈ సంఘటనంతా ఒక కడిగై అంటే 24 నిమిషాల్లో జరిగిందని చెప్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని తిరుకడితానంగా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని గద్దెస్థానంగా కూడా పిలుస్తారు. గద్దెస్థానం అంటే విద్యాపీఠం అని పేరు. వ్యాసగద్ది, హనుమాన్ గద్ది అని నార్త్ సైడ్ పిలుస్తారు. నమ్మాళ్వారులు పాడిన పాటలకు స్వామివారు కృతజ్ఞతా గంధంతో కూడిన పరిమళంతో స్వామివారు అనుగ్రహించారని చెప్తారు. స్వామి గుణం సుగంధ పరిమళ భరితంగా ఉంటుందని నాయనార్లు వర్ణించారు.
పెరుమాళ్లను భక్తులందరూ వచ్చి సేవించాలని కోరికతో దాని కోసం తపస్సు చేశారు. మనం సహజంగా ఏమైనా కావాలంటే తపస్సు చేస్తాం కదా, కానీ స్వామివారే ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. స్వామి ఇంకా ఈ ఊరిని వీడక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయి భక్తులను ఆశీర్వదిస్తున్నారని చెప్తారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నప్పటికీ కోవెలకు వెళ్తే నోట్లో ప్రసాదం వేసుకోవాలి ఖచ్చితంగా అన్నమాట. ఉపవాసం ఉన్నాం కదా అని ప్రసాదాన్ని తిరస్కరించకూడదుట, మహాపాపం చుట్టుకుంటుందని చెప్తారు. పాండురాజు మాద్రితో ఇక్కడ సేవించిన క్షేత్రం కూడా. కార్తీక మాసం 9వ రోజు దీపోత్సవం జరుగుతుంది. పాండురాజు వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతుందని చెప్తారు. ఈ ఆలయం బయట 3 అడుగుల విగ్రహం, ఒక రాయి పడుకున్న విగ్రహం ఉంటుంది. తప్పకుండా చూడండి, మర్చిపోవద్దు. రాజు ఈ రాజ్యాన్ని పాలించే రాజు కోవెల మూసేసిన తర్వాత 9 గంటలకు రాగా పూజారి ఆలయ సమయం అయిపోయిందని చెప్తారు. శంఖానాదం ఊదిన తర్వాత తలుపు మూయకూడదని చెప్తారు, తెరిచే ఉంచుతారనమాట. ఈ 3 అడుగుల వ్యక్తి రాజును చూసి సాక్షాత్తు రాజే వచ్చాడని చెప్పి శంఖం ఊతారు. దాంతో ఆలయ అర్చకులు గుడిని తెరవాలని వస్తారు. అర్చకులు గుడి తెరిచే లోపల ఈ 3 అడుగుల వ్యక్తి, శంఖం ఊదిన వ్యక్తి చనిపోయారనమాట. దానికి గుర్తుగా ఈ విగ్రహం ఉంటుంది. దాంతో ఆ గుడిలో సమయ వేళలు ఖచ్చితంగా పాటిస్తారు. 1 నిమిషం అటు ఇటు కూడా కాకుండా గుడి వేళలు ఉంటాయి. రాజైనా సామాన్య మానవుడైనా భగవంతుడి ముందు సమానం కనుక ఎవరిని ప్రత్యేకంగా చూడరు. పెరుమాళ్ళకు అందరూ సమానమనే చెప్పడానికి నిదర్శనగా మరెవరూ తప్పులు చేయకుండా ఈ విగ్రహం ఇక్కడ ఉంటుంది అని చెప్తారు. ఈ కోవెల ప్రత్యేకత ఇది అన్నమాట. అత్యద్భుతమైన 70వ దివ్యదేశికం తిరుకడితానం. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుందండి. కేరళ సాంప్రదాయ దుస్తులలోనే ఈ ఆలయానికి వెళ్ళాలి. ఆలయ వేళల్లో ఎటువంటి చిన్న మార్పు కూడా ఉండదు. ఉదయం వేళే మీరు ఈ గుడికి చేరారంటే స్వామివారికి చేసే సేవలు అద్భుతంగా ఉంటాయండి, ప్రత్యక్షంగా చూడొచ్చు. మేము పొద్దున 4:30కి బయలుదేరి 5 గంటలకల్లా ఈ కోవెలలో ఉండి 1.5 గంటల ఈ ఆలయంలో మేము గడిపామన్నమాట. స్వామివారికి మార్నింగ్ చేసే ఆరాధన చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ చీకట్లో మీరు హడావుడి పడకుండా నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆ 3 అడుగుల విగ్రహం రాతి స్తంభం మీద ఉంటుంది, చూడడం మర్చిపోకండి. హడావిడిలో చూస్తే మళ్ళీ మనకు కనపడదు. మేము ఈ కోవెల కొంచెం దూరం కూడా మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ప్రదక్షిణ మళ్ళీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ చెప్పులు మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళి స్వామివారిని చూసుకునే భాగ్యం కలిగింది నాకు. చాలా అందమైన ఆలయం అండి ఇది. స్థల పురాణాన్ని కూడా పూర్తిగా తెలుసుకుని వెళ్ళామంటే ఈ ఆలయాన్ని గురించిన పూర్తి అవగాహన మనకు ఉంటుంది. ఏమేం ప్రదేశాలు చూడాలో కూడా మనకు ఐడియా వస్తుంది. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.